హాయ్ హలో వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు మన స్టూడియోలో మంచిగా మాటలు చెప్తే ఎంత బాగుంటుంది వినటానికి, అదే మాటల్ని పాటల రూపంలో ఇస్తూ ఒక బ్యూటిఫుల్ హిట్స్ ని మనకు అందించినటువంటి పూర్ణాచారి గారు మనతో ఉన్నారు. ఇందుకే ఆయన అందించిన రీసెంట్ హిట్ ఇంకా మీ చెవుల్లో వినిపిస్తూనే ఉంది కదా. కథలెన్నో చెబుతారు, కవితల్ని రాస్తారు. ఇంకా ఆలస్యం చేయకుండా చారి గారితో మాట్లాడేద్దాం బోల్డ్ అనే విషయాలు. ఇప్పుడు భైరవం గురించి కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, హలో నమస్తే. అండి. ఏం సంగతులు, ఎలా ఉన్నారు? ఆల్ ఫైన్ అండి, థాంక్యూ. ఆల్ ఫైనా? యాహ్! నాకు ఈ మధ్యన ఆల్ ఫైన్ అంటే మిక్స్ అయిపోతున్నాయి. ఈ మధ్యన శుభంలో ఆల్ఫా అన్నారు కదా, ఆల్ఫా. ఆల్ ఫైన్ అంటే ఆల్ఫా గుర్తొచ్చింది అనమాట. భైరవంలో 3 పాటలు రాసామన్నారు. సో భైరవం గురించి చెప్పండి. హౌ ఇట్ కేమ్, హౌ ఇట్ స్టార్టెడ్ అంటే? సత్య అని రైటర్ ఉన్నారండి. ఓకే. భైరవం డైలాగ్ రైటర్. ఓకే. నేను 'బచ్చలమల్లి' అనే సినిమా రాసినప్పుడు అందులో ఆ పాట చాలా బాగా వెళ్ళింది. అంటే ఫిలాసఫీ ఉన్న కైండ్ ఆఫ్ సాంగ్ అనమాట. ఓకే. తను విని అరే మన సినిమా కూడా రాయిద్దాము అని చెప్పి విజయ్ గారికి పరిచయం చేశారు, డైరెక్టర్ విజయ్ గారికి. విజయ్ గారు ఇంప్రెస్ అనమాట. సో ఒక సాంగ్ ట్రై చేద్దాం, బాగుంటే చూద్దాం కంటిన్యూ అవుదామా లేదా అని. సో అప్పుడు మంచు మనోజ్ గారి ఇంట్రో సాంగ్ 'గజపతి' క్యారెక్టర్ చాలా టెర్రిఫిక్ పవర్ఫుల్ రోల్ అయింది అందులో. అవును, ఆ పేరే చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. సో నాకు శ్రీచరణ్ పాగల్ గారు ట్యూన్ ఇచ్చినప్పుడు నాకు ఇమీడియట్ గా హుక్ లైన్ క్యాచ్ చేశారు. ఏమని అందులో ఏమని ఉంటుందంటే, గజ గజ వనికే జగ జగ జగమే, మద మద గజమే గజపతి గనకే అని రాశాను. అది ఇమ్మీడియట్గా అబ్బా భలే సెట్ చేసావు పూర్ణ, ఇది ఇస్ పర్ఫెక్ట్. అంటే నాకు మనోజ్ గారి యాటిట్యూడ్ మనం చూస్తుంటాం మన సినిమాలో కానీ, ఆయన ఎంత పవర్ఫుల్గా ఉంటారు, ఎప్పుడు ఒక లోడ్ చేసిన గన్లా ఉంటారు కదా. సో ఆయన క్యారెక్టర్కి ఆ మదగజాన్ని ఉపమానంగా వాడుతూ చేశాను. ఇమ్మీడియట్గా తను ఓకే అన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ అంతా అదే టెంపోలో పాట అంతా. సో ఆ పాట అయిపోగానే ఇమ్మీడియట్గా నారా రోహిత్ గారి ఇంట్రో వరదా క్యారెక్టర్ అయిపోగానే క్లైమాక్స్లో ఒక విషాదమైన సన్నివేశంలో వచ్చే పాట. ఎగ్జాక్ట్లీ, వి ఆల్ నో, ఎందుకంటే అది రీమేక్ సినిమా కాబట్టి ఏం జరుగుతుంది ఏంటని మనందరికి తెలుసు కదా. సో ఆ సిచ్యువేషన్ కి అన్నమాట. సో అది కూడా టెరిఫిక్. అంటే ముగ్గురు త్రిమూర్తులాగా ఉంటారు అందులో. అవును. అందులో చైతన్య ప్రసాద్ గారేమో సాయి గారి సాంగ్ రాశారు, భైరవం క్షేత్రపాలం అనే పాట. నేనేమో మంచు మనోజ్ గారిది నారా రోహిత్ వరద అనే, అది నిన్న రిలీజ్ అయిన పాట. దర్భను ధనువుగా చేసిన ఘనుడు దుర్జన వంజనకారుడు అని రాశాను. అసలు అది అంటే కొత్త ఎక్స్ప్రెషన్. అసలు దర్భను ధనువుగా చేయడం ఏంటి? దర్భ అంటే మన హోమం చేసేటప్పుడు చేతికి పెట్టుకునే గడ్డి పరక, అంటే అలాంటి ఒక దాన్ని కూడా ధనువుగా మార్చినటువంటి ఒక వీరుడు ఘనుడు. అతనికి ఒక లైన్లో ఒక మాట చెప్పా, ధైర్యాన్నే దారి చూపు దైవం వారసుడు అని రాశారు. నిజంగా ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ అదే. నిజంగా క్షేత్రపాలకుడిలాగే ఉంటాడు. ఎవరైతే వారాహి అమ్మవారి ఆ టెంపుల్కి సంబంధించి ఆ నిధులు కాపాడడం కానీ, ఆ సనాతనంగా పరంపరను కాపాడడం కానీ తనే అన్నిటి. సో అది చెప్పగానే అసలు అందుకే ఒక పాటగాడికి రచయితకి ఎందుకు ఇంత రెస్పెక్ట్ దొరుకుతుంది అంటే, ఒక హోల్సమ్ కంటెంట్ అంతా ఒక మాటలో చెప్పేస్తాం. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ మొత్తం క్యారెక్టరైజేషన్ ని ఒక లైన్ లో డిఫైన్ చేయాలంటే అది రైటర్స్ కి అది ఒక గొప్ప వరం. సో అది ఇంప్రెసివ్ లైన్ అనమాట. సో అలా వాళ్ళతో ఇప్పటికీ జర్నీ చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళు ఎప్పుడు చెప్తా ఉంటారు అంటే, నీలో ఇంత పొటెన్షియల్ ఉందని గెస్ చేయరు ఎవరు. చాలా కాంటెంపరీ గైలా ఉంటావు, మాట్లాడినప్పుడు కూడా చాలా తేలిగ్గా అందరితో రిజర్వ్డ్గా చాలా సింపుల్ గా ఉంటావు, కానీ నీలో ఇంత ఉందా అంటే ఓకే. రైటర్ అనే వాళ్ళు అన్ని రాస్తారు, మనకు ఉంటుంది సందర్భం దొరకాలి అంతే. సో 3 పాటలు లాస్ట్ లో అన్నట్టు అందులో కూడా అసలు అద్భుతమైన సాహిత్యం ఉంటుంది. ఏదైతే క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ ఉంటుందో, అంటే నాకు మా టీం వాళ్ళు చూసి చెప్పినప్పుడు ఏంటంటే, ఆ సన్నివేశానికి ఆ పదాలు వింటుంటే బాసు నిజంగా మేము తెలియకుండా కన్నీళ్ళు పెట్టుకున్నాం, గూస్ బంప్స్ కన్నీళ్ళు వచ్చాయి. అంటే నేను సర్వ్ చేశాను, నా పర్పస్ ఏంటి ఇక్కడ, నేను అంటే రావాలి, కన్నీళ్ళు రావాలి. సో ఆ ఒక్క పదం వినగానే వాళ్ళకు, నేను చెప్పకూడదు ఇంకా రిలీజ్ అవ్వలేదు ఆ పాట, చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అంటే ఆడియన్స్ వినగానే అమ్మా చూకుమంటది ఒకసారి. సో అలా చాలా పాటలు ఉంటాయి మన లైఫ్ లో. ఈజీగా చెప్పాలంటే నాకు కొత్త బంగారు లోకంలో శాస్త్రి గారి లిటరల్లీ ఆ పాట ఎన్నిసార్లు విన్నా కన్నీళ్ళు కలుగుతూనే ఉంటాయి. ఒక ఫిలాసఫీ, అదొక మనకి ఒక నాకు ముఖ్యంగా బతుకంటే బడి చదువా అనుకుంటే మీరు నోటీస్ చేస్తే నేను
కోర్టు మూవీలో కూడా ఆ పాటలు ఇది రాశాను, అది చిట్టి పువ్వ అనే పాటలు. ఆ శాస్త్రి గారి ఇంప్రెషన్తోనే రాశాను, ఎందుకంటే శాస్త్రి గారు అంటే ఈజ్ లైక్ మై గురు, దేవుడితో సమానం నాకు ఆయన. సో ఆయన ఇంప్రెషన్ ఎంత ఉందంటే నాకు తెలియకుండానే అందులో వాడిన తర్వాత మా డైరెక్టర్ గారు చెప్పారు, బ్రో మన శాస్త్రి గారు కూడా ఇది రాశారు, బట్ దానికి దీనికి పోలికే ఉండదు, బటి కంటే బడి చదువు అనే అలాంటి ఒక ఇంప్రెషన్ తీసుకుని అందులో అసలు ఆ సాంగ్ లో పర్టికులర్లీ నాకు ఆ సాంగ్ లో ప్రతి చరణం ఇష్టం, బలం ఇష్టం, అన్ని ఇష్టము. అసలు ఆ నాన్న గురించి పాడేది కానీ రాసేది కానీ అదొక బుక్ అనుకోవచ్చు మనకి. అంటే నేను శాస్త్రి గారిని ఎందుకు పదే ఇంటర్వ్యూల్లో ఎక్కడ నేను ఎందుకు చెప్తానంటే, ఆయన పాట వింటే మనం ఇలా బతకాలి అని చెప్తాడు, ఇలా బతకద్దు అని చెప్తాడు, హోప్ ఇస్తాడు. సో ప్రతిసారి అందరూ అడుగుతారు ఎందుకు శాస్త్రి గారు అంటే, శాస్త్రి గారు ఆయన అంతే, ఆయన లాంటి వాళ్ళు ఒక దారి చూపబట్టే నాలాంటి వాళ్ళు ఇంత దూరం వచ్చారు. నేను నాకు ఎవరు చెప్తాడు పాట ఇలా రాయాలని, ఎవరో ఒకరు చెప్తేనే కదా, చెప్పకనే చెప్పి వెళ్ళిపోయారు శాస్త్రి గారు. సో అందుకే శాస్త్రి గారు అంటే ఎందుకంత మమకారం, ఎందుకంత అభిమానం అంటే అదనమాట. ఇప్పుడు మీరు చూడండి ఎంత ఎక్సైట్ అవుతున్నాం పాట, ఎగ్జాక్ట్లీ ఎప్పటికీ ఉండిపోతుంది, నెక్స్ట్ వచ్చే తరాలకు కూడా వాళ్ళకి తెలియాలి, అలా ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. అయితే లైక్ కోర్టులో పాట యునానిమస్ రెస్పాన్స్ తీసుకొచ్చింది, కథలెన్నో చెప్తారు, అది సినిమా ఇది కావచ్చు, లేదంటే ఆ పిల్లలు పర్ఫార్మెన్స్ చేసిన విధానం కావచ్చు, ఈశ్వర్ మాస్టర్ క్రియేట్ చేసిన హుక్ స్టెప్ కావచ్చు, లేదంటే మీరు అందించినటువంటి లిరిక్స్ కావచ్చు, విజయ్ బుల్గాని గారి మ్యూజిక్ కావచ్చు, ఎవ్రీథింగ్ వాజ్ లైక్ టాప్ నాచ్ ఉంది. అసలు ఆ పాట రాయాల్సినటువంటి సిచ్యువేషన్ కానీ ఈ అవకాశం కానీ ఎలా వచ్చిందంటే ఏం చెప్తారు? కోర్టు రామ్ జగదీష్ కో డైరెక్టర్, నేను ఎప్పుడో ఫ్రెండ్స్ యాక్చువల్గా. మేమిద్దరం ఇంతకుముందు ఊర్వశి రాక్షసి అని ఒక సినిమా వచ్చింది గీతా ఆర్ట్స్లో, మన శిరీష్ గారిది. అందులో దీంతననా అది కూడా సూపర్ డూపర్ హిట్, 50 million పైన అయింది ఆ పాట కూడా, మంచి సాహిత్యం ఉంటుంది. అప్పటి నుండి అంతకుముందు అందులో అద్భుతమైన సాహిత్యం రాశాను. సో అంతకు ముందు నుండి ఫ్రెండ్షిప్ ఉంది. ఆ పాట తర్వాత ఏమైపోయిందని దగ్గర అయిపోయింది. ఏంటంటే మనలో ఇంత సాహిత్యం ఉంది, నా పాటలు తెలుసు, నాతో ట్రావెల్ అవుతున్నాం, కానీ ఆల్ ఆఫ్ సడన్ ఒక కొత్త డైమెన్షన్ ఓపెన్ అయింది. ఇద్దరం సాహిత్యం గురించి మాట్లాడుకోవడం, చిన్న చిన్న కథలు డిస్కస్ చేసుకోవడం, నేను ఏదైనా వేరే సినిమాలో పాటలు రాసినప్పుడు మనోడు రెస్పాన్స్ ఇలా ఉన్నాడు, ఇలా చేద్దాం, చాలా సాహిత్యం గురించి సినిమా గురించే ఉండేది మాకు ఎప్పుడు. ఆల్ ఆఫ్ సడన్గా ఒక రోజు నరేట్ చేయాలి కదా అంటే వెళ్ళి విన్నాను. నాన్నగారికి చెప్పడానికంటే ముందు లాస్ట్ నరేషన్ ఇంప్రెషన్ కోసం, అంటే ఒక ఉంటుంది కదా ఎలా ఉంది అని తెలుసుకోవడానికి చెప్పినప్పుడు ఏదైతే మేము డిస్కస్ చేసామో అది నాన్నగారి దగ్గర కూడా అలాంటి డిస్కషన్ రావడం. సో ఈ పాటల సందర్భం అనుకున్నప్పుడు ఇంకా వేరే ఆప్షన్కి వెళ్ళలేదు, నన్ను అన్నాడు ఖచ్చితంగా పూర్ణ రాస్తాడు ఇందులో, ఈ పాటకి తనైతే కరెక్ట్, నా సెన్సిబిలిటీస్ అని తెలుసు కాబట్టి, పైగా తను శాస్త్రి గారి అభిమానం. మళ్ళీ ఇద్దరం సీతారామ శాస్త్రి గారి నుంచి కొన్ని గంటల తరబడి మాట్లాడుకునేవాళ్ళం. సో అలా అఫ్ కోర్స్ తనకి వాల్ పోస్టర్లో చేస్తున్నప్పుడు వేరే ఆప్షన్కి వెళ్ళొచ్చు, పెద్ద ప్రొడక్షన్, ఏ రైటర్ వచ్చినా రాస్తాడు, అసలు కళ్ళు మూసుకొని వాల్ పోస్టర్ అనగానే వచ్చేస్తారు. బట్ హీ బిలీవ్డ్ ఇన్, ఎందుకంటే మా జర్నీ అలా ఉంది, ఆ నమ్మకం. సో అక్కడ పాట ఇచ్చిన తర్వాత ఓకే, మా నమ్మకం అనేది ఇంకా డబుల్ కాదు, ఇంకా ఒక 100 times. అసలు ఆ లిరిక్స్ ఏంటంటే ఎంత బాగుంది. నాకు ఇంకో మంచి కాంప్లిమెంట్ వచ్చింది ఈ మధ్య, పాట ఇంకా ట్రెండ్లో ఉంది. నిన్న మొన్న స్పాటిఫై వాళ్ళు షేర్ చేశారు, మేలో టాప్ 1 సాంగ్లో ఉంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతే ఈ లోపు ఎవరో ఒకరు ఫోన్ చేసి, ఇప్పుడు మనం అందరూ పాటకి మాటలు రాశారు, లిరిక్స్ రాశారు అని అంటారు కదా, సాహిత్యం అందించారండి, మంచి సాహిత్యం ఇచ్చారు, అది గ్రేట్ సాహిత్యం అని చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపించింది. సో అలా నిజంగా ఆ పాట మీరు చూస్తే కనుక సాహిత్యమే ఉంటుంది, తెలిసిన మాటలే ఉంటాయి, కానీ అందులో లోతుకి వెళ్తున్న కొద్ది ఇంకొక కొత్త మీనింగ్ ఏర్పడుతూ ఉంటుంది. నాన్నగారు స్టేజ్ మీద చెప్పారు ఆ రోజు, నేను వింటున్నప్పుడు మామూలుగా పాట 1-2 సార్లు విని వదిలేస్తామండి, బట్ ఆ సాంగ్ నన్ను హాంట్ చేస్తూ కొత్త మీనింగ్ ఓపెన్ చేస్తుంది నాకు. ఇట్ వాస్ గ్రేట్. సో ప్రతి లైన్ చాలా బాగుంటుంది. అయితే పర్టికులర్ ఒక లైన్ ఉంటుంది, ఆకాశం అని ఉందా నాతో రా చూపిస్తా సరదా కదా. ఈ లైన్ మీ వాట్సాప్ స్టేటస్ లో ఉంటుంది, ఐ వాంట్ టు షో ఇట్ ఫర్ అవర్. అయితే లైక్ స్టేటస్ పెట్టుకుంటాం కదా, అందులో ఉంది. అయితే మీరు బిఫోరే ఈ లైన్ పెట్టుకున్నారా, లేదంటే ఇప్పుడే పెట్టుకున్నారా అన్నది ఒక ఇదనమాట. యూ కెన్ సీ హియర్, ఐ వాంట్ టు క్లోజ్ ద నెంబర్. చూసారా,
ఆకాశం దాటాలి దాటాలి అని ఉంది. నా ఓకే ఓకే, త్వర నేను తాకాలి బదులు చూపిస్తా. దాటాలి అని. ఎందుకంటే నాకు రాసిన తర్వాత అనిపించిన ఆలోచన అండి ఇది. ఓకే. ఆకాశం తాకడం ఓకే, ఆకాశం దాటాలి అంటే ఆకాశం దాటి వెళ్తే ఇంకో ఏదో ఉంటది కదా అనిపించి నా ఇంప్రూవైజ్ చేసుకొని నేను పెట్టుకున్నాను నా అదే ముందు పెట్టడం జరిగిందా, పాట తర్వాత పెట్టడం జరిగిందా? మేబీ ఈ ఆలోచన కూడా బాగుంటదేమో అనిపించి పెట్టా. సూపర్ సూపర్ సూపర్. అసలు ఇంత అబ్జర్వ్ చేస్తారా మీరు? అసలు నేనే మర్చిపోయినా పెట్టి తెలుసా. అంటే నాకు అనిపించింది, ఎందుకంటే దిస్ లైన్ లిటరల్లీ అందరినీ హాంట్ చేస్తుంది. మొత్తం పాట ఒక ఎత్తు అయితే నాకు ఈ లైన్ చాలా నచ్చింది. అరే దిస్ ఇస్ వాట్ ఎ గర్ల్ వాంట్ ఇన్ హర్ లైఫ్. సో నాకు వచ్చేవాడు, నన్ను చేసుకోవాలనుకునేవాడు, ఈ హ్యావ్ టు షో మీ ద బౌండరీస్ లేకుండా నేను నీకు తీసుకెళ్లి చూపిస్తాను. దట్ వాస్ ద సెన్స్. ఏంటంటే ఇమిడియట్ గా అమ్మాయి అంటుంది, నేలంతా చుట్టేసే వీలుందా, ఏముంది ప్రేమిస్తే సరిపోదా. అదే సో వాళ్ళకి ఆ చిన్న పిల్లల మనస్తత్వం చెప్తూనే ప్రేమ యొక్క డెప్త్ చెప్పాలి. ఇప్పుడు మీరు అది ఆ పాటలో ఏ హీరో హీరోయిన్ పెట్టినా సరిపోదు కరెక్ట్ గా. మేము అనుకున్నది ఇదే, గొప్ప సాహిత్యం వద్దు, మంచి సాహిత్యం ఇద్దాం, అర్థమయ్యే సాహిత్యం ఇద్దాం. అందులో ఎవరు పాడుకున్న ఏజ్ గ్రూప్ కైనా సెట్ అవ్వాలి. ముసలోళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు పండిట్స్ కానీ, ఊళ్ళల్లో ఉండేవాళ్ళు, ఆటోల్లో, ట్రక్ డ్రైవర్స్, ట్రాక్టర్ డ్రైవర్స్, ఎక్కడికి వెళ్ళినా నేను ఒకప్పుడు అనుకునేవాడిని, ఇప్పుడు బుట్ట బొమ్మ సాంగ్ కానీ లేదంటే ఇంకేదో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఉంటాయి ఆ మధ్యలో వచ్చినవి, నీలి నీలి ఆకాశం కానీ, అంటే జనాలు యునానిమస్ గా ఒక పిల్లరా సాంగ్ కానీ యునానిమస్ కార్పెట్ వేశారు. అరే మనం ఇలాంటి పాట క్రియేట్ చేయగలుగుతామా, ఇలాంటి ఒక అవకాశం వస్తుందా మన లైఫ్ లో, నిజంగా అనుకునేవాడిని. ఈ సాంగ్ చూసిన తర్వాత ఓకే, మిరాకిల్స్ డూ హ్యాపెన్, దట్ బిలీవ్ ఇన్ ద ప్రాసెస్ అంతే. ఫస్ట్ బ్రేక్ ఎప్పుడు వచ్చిందండి మీకు పాటల పరంగా? ఏ పాట వల్ల? నాకు 2016 అంటే ప్రేమం సినిమా రాశాను. 2016 లో అగరత్తుల కురులేవలగా విసిరేసాను ఆవిడ జులపాలు అలాగే ఉంటుంది. సో దట్ వాజ్ అప్పుడు నిజంగా చెప్పాలంటే ఐ వాజ్ ద టాక్ ఆఫ్ ద టౌన్ ఆ టైంలో. కొత్తగా వచ్చాడు, కొత్తగా రాసాడు, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అప్రిషియేట్ చేశారు. బట్ నాకు అప్పటికి ఇంకా ఆ సినిమా పాటకు అంటే ఏం చేయాలి అని 2016 ఆల్మోస్ట్ 10 years బ్యాక్, 10 years ago. ఆ సక్సెస్ ఏంటి అసలు కూడా నాకు తెలియదు. ఆ ఫ్రూట్ ని టేస్ట్ చేయలేదన్నమాట. ఒక జుగల్బందీ లాగా వచ్చింది ఒక పాట, అందరూ మెచ్చుకుంటున్నారు. తర్వాత ఏం చేయాలో తెలియదు. ఒక 5-6 నెలలు ఖాళీగానే ఉన్నా. ఆ తర్వాత మళ్ళీ ఖాళీ మీన్స్ అంత రష్ లేదు. అంత సక్సెస్ వచ్చిన తర్వాత మనం ప్రేమం లాంటిది అప్పుడు పెద్ద హిట్, నాగచైతన్య గారి కెరీర్ లో ఆల్రెడీ అది మలయాళంలోనూ హిట్ అండ్ ఇక్కడ కూడా హిట్ అయ్యా. అలాంటి ఒక సితారా అప్పుడే స్టార్ట్ అయింది, సితారా ఎంటర్టైన్మెంట్స్. ఆ సినిమాతో స్టార్ట్ అయ్యి అలాంటి ఒక పెద్ద వెంచర్ లో నేను వెళ్ళి రాయటం అనేది నాకు అప్పటికి తెలియదు అసలు ఇన్ని ఉంటాయని వ్యవహారాలు. ఆ తర్వాత నేను ఓకే హిట్ అయ్యాం కదా, పాటలు వస్తాయి అనుకున్నాను, రాలేదు. ఒక 6 నెలలు 5-6 నెలలు ఖాళీగా ఉండడం మీన్స్ ఆ రష్ లేదు. ఆ తర్వాత మళ్ళీ నన్ను నేనే ఆలోచించుకొని ఓకే అని చెప్పేసి వెళ్తున్న సందర్భంలో 2020లో బిఫోర్ కోవిడ్ కరెక్ట్గా మన సవారీ మూవీలో అది మాత్రం నాకు ఒక హ్యూజ్ కార్పెట్. అంటే ఒకడు ఉన్నాడు, రాస్తూనే ఉన్నాడు, ఆపలేదు. ఇక్కడ ప్రీవియస్ ఏం పాటలు రాశాడు, అంతకుముందు తిప్పరామీసం అని, ఇంకేదో ప్రతి సినిమాని నేను మంచి సాహిత్యం ఇచ్చాను. సో అప్పుడు చిన్న ఆ స్పేస్లో రాస్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఇట్లాగే రాసుకుంటూ వెళ్తున్నా దీంతో రాశాను. ఆ తర్వాత అయిపోయింది, మళ్ళీ ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల దాస్కదంకి. అక్కడ నుండి నాకు ఒక కమర్షియల్ ప్లాట్ఫామ్ ఓపెన్ అయింది. దాస్కదంకి చాలా పెర్కీగా ఉంటాయి లిరిక్స్ అన్ని. రోజొక్క రీజను, ఏదో సీజను, నువ్వు ఉంటే రాజును, నువ్వే ఆక్సిజను, నువ్వు అంటే నో మోరు నేను, అంటే మనం మాట్లాడుకున్న తేలిక పదాలు. సో అక్కడ నుండి ఓకే ఇతను కాన్స్టాంట్గా ఏదో ఒకటి పనిలో ఉన్నాడు, ఓకే ఇతనికి ఉన్నాయి. మనం ఫ్రెండ్స్ వాళ్ళు మాట్లాడుకునే సందర్భం కానీ, ఎవరైనా మీలాంటి జర్నలిస్ట్ కలిసినప్పుడు కానీ ఓకే గుర్తుపట్టడం మొదలు పెట్టారు. కోర్ట్ ఇస్ ద సినిమా వేర్ నాకు ఒక మంచి ఎక్స్పోజర్ దొరికింది ప్రాపర్గా. నాకు ఏదైతే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి మనం ఏదైతే పొందాలి అనుకున్న దానికి మనం ఒక స్టార్టింగ్ పాయింట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అది స్టార్టింగ్ పాయింట్ కంటే నన్ను అట్లా తీసుకెళ్ళింది మార్కెట్లోకి. ఇంతకుముందు పాటలు చూసి గుర్తుపట్టేవాళ్ళు, ఇప్పుడు ఫేస్ కూడా చూసి గుర్తుపట్టింది. మీరు ఆ పలానా సినిమాలో పాట రాశారు. సో మంచి ఎక్స్పోజర్ హ్యాపీ, అంతే కదా కోరుకునేది కదా. సో ఇక్కడ నుండి ఏమైపోయిందంటే ఇంకా చాలా బిజీ అయిపోయింది. ఓకే ఇంకా నుండి మనం ఎప్పటికీ సిన్సియర్ పని చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా మనకి సూపర్గా ఇంకా కెరియర్ ఉంటుంది. ఇక స్టాండర్డ్ కెరియర్ మనకు ఒకటి దొరికిందని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది.
సో ఉండిపో నువ్వు ఇలా పాట రాశారు. మరి నిన్న మీ హీరోయిన్ బర్త్డే తెలుసా మీకు అసలు? మా ప్రియాంక గారి ప్రియాంక గారి నిన్న birthday నన్ను miss అయ్యాను అసలు. ఓకే. ఎనీవేస్ మళ్ళీ కలిసి పనిచేసే అవకాశం రాలేదండి. మధ్యలో ఏదో ఒక సినిమాకి రాశాను. అంటే మ్యూచువల్‌గా మళ్ళీ సినిమాలు పనిచేస్తూ ఉంటే రాయడం ఆల్ ఆఫ్ సడన్ నా మెసేజ్ చేసినా ఎలా ఉంటదో ఎవరి ఈ మైండ్ సెట్ ఎలా ఉంటదని చిన్న మీరన్నట్టు కొంచెం ఆ రిజర్వ్డ్‌నెస్ నన్ను కొద్దిగా వెనక్కి లాగింది అంతే. వెనక్కి లాగిందంటారు. సో అసలు రైటరే అవ్వాలి అన్న థాట్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? ఈ బీజం ఎక్కడ వేసుకుంది? Correct. ఏంటి? పూర్ణ గారి లైఫ్ లో ఇలా సినిమాలకి పాటలు పాట రాయాలి, నేను నా ఎక్స్‌పెక్ట్ మాటలు చేయలేదు. ఇవ్వాలి Correct. అని ఎప్పుడు అనిపించింది ఇదంతా? ఇది ఇది టైం డిసైడ్ చేసిందని అనాలండి. అంటే మనం మామూలుగా చిన్నప్పటి నుండి నాకు వేటూరి గారి పాటలు కానీ సినిమాలు అంటే కోర్స్ ఊళ్ళల్లో ఉన్న అందరికీ ఏకైక ప్రాణం. ఎంటర్టైన్మెంట్ సినిమా. సినిమా యా ఏ సినిమా ఉన్నా ఏ పాట విన్నా ఆ, నాకు అదే ఊళ్ళల్లో స్టేజ్ ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి. అవును. అంత Orchestra. డ్యాన్సులు అంత బాగుంటాయి కానీ పాట అనేది నన్ను చాలా ఇది చేసేది అనమాట. ఎందుకంటే పాట కోసం నేను ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. నాకు పెన్ను పేపర్ ఉంటే చాలు, ఈజీ యాక్సెస్. నేను అవును, నా తోచింది నేను రాసుకోవచ్చు. పేరడీలు రాసేవాడిని. ఆ పేరడీల తర్వాత కొంత ఏజ్ పెరుగుతున్న కొద్దీ చిన్న పోయమ్స్ రాసేవాడిని. లేదా మన తెలుగులో చదువుకున్న పద్యాలకు పేరడీ రాయటం, ఆ తప్పు ఒప్పు వాటెవర్ అలా రాసుకుంటూ ఏమైపోయింది, ఒకనొక స్టేజ్ వచ్చిన తర్వాత ఓకే పాట మనం రాస్తే ఎలా ఉంటుంది, అసలు మనం కూడా రాయొచ్చా పాట అనేది ఒక చిన్న ఎక్సర్సైజ్ మొదలైంది. అక్కడ మొదలైన పాటల ప్రయాణం ఈరోజు నాకు ఏమైపోయిందంటే జీవన భృతి అయిపోయింది. పాటే నేను నిజంగా పాటగాన్ని అయిపోయింది, నాకు ఒక జాబ్ లాగా అయిపోతుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. సో బ్యాచిలర్ డిగ్రీ ఫార్మసీ చేశాను యాక్చువల్గా ఓకే. కాకతీయ యూనివర్సిటీ వరంగల్. సో బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్న టైంలో ఇంకా పాట కావాల్సింది ఏంటి, అసలు మనం అప్పటికి చిన్న చిన్న ఆల్బమ్స్ చేయడం అలా చేస్తూ హైదరాబాద్కి వచ్చి టైం ఉన్నప్పుడు వచ్చి అవకాశాల కోసం వెతికి ఏం దొరకకపోయేది. అఫ్ కోర్స్ మళ్ళీ వెళ్ళింది. పూర్తిగా 2010లో ఇక్కడ షిఫ్ట్ అయిపోయి ఇంకా అప్పటి నుండి పాటల మీదే ఉన్నా. చిన్న చిన్న జాబ్స్ ఏవో చేసుకుంటూ అదే